2019 జగన్ గారి మేనిఫెస్టో కూడా 2014లోనే వెల్ఫేర్ బేస్డ్ అయినప్పటికీ కూడా ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ఏపీలో ఆయన పవర్లోకి వచ్చిన వెంటనే స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నాడు నేడు, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, జేవీడి లాంటివి. అలానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఈ కరోనా వైరస్ కూడా వచ్చింది. रात 12 बजे से संपूर्ण लॉकडाउन होने जा रहा है। ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా పనిచేసిందని మనం చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వాళ్ళ పార్టీ నాయకులు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మొత్తం రూలింగ్లో మనం చూసుకుంటే కేవలం వెల్ఫేర్ బేస్ అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు రూల్ చేశారు. డెవలప్మెంట్ అనేది పక్కన పెట్టేశారు కంప్లీట్గా. అలానే ఈ రివెంజ్ బేస్డ్ పాలిటిక్స్ కూడా 2000 నుంచి 2024 టర్మ్లో చాలా ఎక్కువ జరిగాయి. అలానే ఈ రీక్యాపిటల్స్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అవ్వడం, అది కూడా చాలా నెగిటివ్ ఎఫెక్ట్ పడింది వైసీపీ పార్టీ మీద. అలాగే రేషన్ హోమ్ డెలివరీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు, అది కూడా ఫెయిల్ అయింది. అలాగే న్యూ ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చారు, దానికైతే చాలా మంది రైతులు భయపడ్డారనే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం బిగ్గెస్ట్ మిస్టేక్ ఇంకోటి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, అలాగే నారా లోకేష్ గారిని, అలాగే కొంతమంది టీడీపీకి సంబంధించిన నాయకుల్ని ఈ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే మినిస్టర్లు దారుణంగా వ్యక్తిగతంగా విమర్శించేవాళ్ళు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో వైసీపీ పార్టీకి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఏర్పడింది. ఆ టర్మ్లోనే ఈ మైనింగ్ మాఫియా, అలాగే ఇసుక మాఫియా దోపిడీలు కూడా బీభత్సంగా జరిగాయి. ఇవన్నీ కాకుండా ఇంకోటి మనం ఇక్కడ డిస్కస్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, డబ్బులు పంచితే చాలు జనాలు ఓట్లేసేస్తారు అనే మైండ్ సెట్తో ఈ డెవలప్మెంట్ అనేదాన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. మన వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మన నుంచి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ. జై హింద్.